హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ నుంచి మ్యాక్సిమం ఒక క్వశ్చన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్ ప్రాబబ్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో కానీ ఆర్ యూపీఎస్సీలో కానీ డెఫినెట్గా వన్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ టాపిక్ కాల్డ్ స్పేస్ టూరిజం. సో ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద కాన్సెప్ట్ కాల్డ్ వాట్ ఈజ్ స్పేస్ టూరిజం. స్పేస్ టూరిజంలో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అంటే కొంచెం కాంట్రవర్సీ నడుస్తుంది అనమాట. కర్మాన్ రేఖ అంటే ఏంది, కర్మాన్ రేఖకి సంబంధించింది, మరియు భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వాళ్ళెవరు, భారత సంతతికి చెందిన వాళ్ళెవరు, ఆ క్లారిటీ లిస్ట్ ఇస్తూ వీళ్ళు ఏ వాహక నౌకల ద్వారా వెళ్ళారు దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఓకే, సో అసలు ఈ స్పేస్ టూరిజం అనే భావన అంటే రీసెంట్గా 2023 నుంచి ఈ కాన్సెప్ట్ ఆఫ్ ద టెర్మినాలజీ హ్యాస్ బికమ్ సో పాపులర్, పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ రిచర్డ్ బ్రాన్సన్ అనే వ్యక్తి. రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ మిషన్ ద్వారా, వర్జిన్ గెలాక్టిక్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళడంతో పాపులర్ అయింది. వన్స్ రిచర్డ్ బ్రాన్సన్ ఈజ్ ట్రావెలింగ్ త్రూ ద స్పేస్. Okay, so the concept of Virgin Galactic, as he traveled through the Virgin Galactic, Richard Branson became the first private individual entered into the space through his own launching vehicle. తన సొంత వాహక నౌకలో అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి రిచర్డ్ బ్రాన్సన్ అన్నమాట. తర్వాత ఈ రిచర్డ్ బ్రాన్సన్ వెళ్ళినటువంటి వర్జిన్ గెలాక్టిక్లోనే భారత సంతతికి చెందినటువంటి శిరీష బండ్ల, తెలుగు అమ్మాయి శిరీష బండ్ల has also traveled through the Virgin Galactic. Virgin Galactic ద్వారా శిరీష బండ్ల has also traveled through the Virgin Galactic ద్వారా వెళ్ళినటువంటి, అంటే అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి భారత సంతతికి చెందిన మూడవ మహిళ. ఇక్కడ నుంచి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, అందుకని ముందు లిస్ట్ చెప్పేస్తాను, తర్వాత అగైన్ విల్ కమ్ బ్యాక్ టు ద శిరీష బండ్ల. అంతరిక్షంకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు రాకేష్ శర్మ. నెంబర్ 2 కల్పనా చావ్లా. భారతీయుడు రాకేష్ శర్మ. వాట్ అబౌట్ కల్పనా చావ్లా? ఇండియన్ ఆరిజిన్ ఉమెన్, ఇండియన్ ఆరిజిన్ పర్సన్ who first Indian origin person enter into space is Kalpana Chawla. After Kalpana Chawla, Sunita Williams. After Kalpana Chawla, Sunita Williams. And 4th, Sirisha Bandla. మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాజెక్ట్ యూనిక్నెస్ ఉంది. సో అండ్ 5th వన్, వై ఇట్ ఈస్ వెరీ సో ఇన్ న్యూస్, గోపి తోటకూర హెస్ బికమ్ ద ఫస్ట్ సెకండ్ ఇండియన్ టు ఎంటర్ ఇన్ టు స్పేస్. రాకేష్ శర్మ మొదటి వ్యక్తి అయితే గోపి తోటకూర బికేమ్ ద సెకండ్ ఇండియన్. ఓకే, ఇతనికి అమెరికన్ పౌరసత్వం లేదు. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళినటువంటి మొట్టమొదటి భారతీయ వ్యక్తి అంటే గోపి తోటకూర వస్తాడు. ఓకే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళినటువంటి భారత సంతతికి చెందిన మొట్టమొదటి వ్యక్తి అంటే సునీత విలియమ్స్, కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ వస్తారు. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ అంతరిక్షంలో టూరిజం కోసం వెళ్ళినటువంటి భారత సంతతికి చెందిన మహిళలు అంటే శిరీష బండ్లు వస్తారు. సో ఒక్కొక్క కాన్సెప్ట్ని బట్టి, నేమ్ని బట్టి దాంట్లో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైనటువంటి పర్పస్ తోటి వెళ్ళటం జరుగుతుంది. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి ఈ కాంపోనెంట్స్ అయితే రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, శిరీష బండ్ల మరియు గోపి తోటకూర ఆర్ ద ఇండియన్ ఆరిజిన్ పీపుల్ దట్ ఎంటర్డ్ ఇన్ టు ద స్పేస్. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వ్యక్తులు అన్నమాట. సో వీళ్ళతో పాటు యాక్చువల్గా కమింగ్ బ్యాక్ టు దిస్, రిచర్డ్ బ్రాన్సన్ యొక్క వర్జిన్ గెలాక్టిక్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి భారత సంతతికి చెందిన మహిళ శిరీష బండ్ల. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అబౌట్ శిరీష బండ్ల. ఓకే, రిచర్డ్ బ్రాన్సన్ ఎప్పుడైతే వెళ్ళొచ్చాడో సెకండ్ కాంపోనెంట్ వీ కెన్ సే విత్ రిఫరెన్స్ టు ద సెగ్మెంట్ కాల్డ్ as అమెజాన్ యొక్క జెఫ్ బెజోస్. అమెజాన్ కంపెనీకి చెందిన జెఫ్ బెజోస్, అమెజాన్ కంపెనీకి చెందినటువంటి జెఫ్ బెజోస్ బికేమ్ ద సెకండ్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు స్పేస్ ఇన్ దేర్ ఓన్ స్పేస్ క్యాప్సూల్. తన సొంత స్పేస్ క్యాప్సూల్లో అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి రెండవ వ్యక్తి జెఫ్ బెజోస్. ఓకే, సో ఇక్కడ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏముండవు. ఓకే, టూరిజం వెళ్తారు,
అక్కడ ఉన్నటువంటి మైక్రోగ్రావిటీని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే, భూమి యొక్క వంపు ఎక్కడి నుంచి అయితే, భూమి ఎర్త్ యొక్క కర్వేచర్ ఎక్కడి నుంచి అయితే కనపడుతుందో ఆ ప్రాంతంని అంతరిక్షం అంటారు. సో వన్స్ దే సీ ద కర్వేచర్ ఆఫ్ ద ఎర్త్ దే విల్ కమ్ బ్యాక్ టు ద ఎర్త్. సో దట్ ఈస్ అమెజాన్ యొక్క జెఫ్ బెజోస్, అమెజాన్ కంపెనీకి చెందినటువంటి జెఫ్ బెజోస్. సో హీ ఎంటర్డ్, అసలు అంతరిక్షం కోసం, స్పేస్ కోసం హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఏ కంపెనీ కాల్డ్ అస్ బ్లూ ఆరిజిన్. బ్లూ ఆరిజిన్ అనే ఒక కంపెనీని ఏర్పాటు చేసి, ఆ బ్లూ ఆరిజిన్ అనే కంపెనీలో కంపెనీ అభివృద్ధి చేసినటువంటి లాంచింగ్ వెహికల్, వీళ్ళు స్పేస్ టూరిజం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వాహక నౌకను ఏర్పాటు చేశారు, విచ్ ఈజ్ నథింగ్ బట్ న్యూ షెపర్డ్. వాట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ దిస్ న్యూ షెపర్డ్ అంటే, ఓకే, ఇది క్రయోజెనిక్ ఇంధనంతో పనిచేసేటువంటి వాహక నౌక. సో ఇట్ ఈస్ అ లాంచింగ్ వెహికల్ దట్ ఈస్ ఆపరేట్స్ త్రూ ద క్రయోజెనిక్ టెక్నాలజీ. ఓకే, సో క్రయోజెనిక్ అంటే లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ తీసుకుని పనిచేస్తుంది. లిక్విడ్ హైడ్రోజన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్. ఈ న్యూ షెపర్డ్కి పైన ఒక క్యాప్సూల్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ క్యాప్సూల్ న్యూ షెపర్డ్ ఒక నిర్దిష్టమైన హైట్ వరకు వెళ్ళి ఆ క్యాప్సూల్ని పంప్ చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ హైట్ వరకు, భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్ళి మైక్రోగ్రావిటీని ఎక్స్పీరియన్స్ చేసుకుని డైరెక్ట్ దిగొస్తుంది. సో వర్జిన్ గెలాక్టిక్కి బ్లూ ఆరిజిన్కి డిఫరెన్స్ ఏంటంటే, వర్జిన్ గెలాక్టిక్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్పేస్ క్రాఫ్ట్. ఓకే, విమానం అంతే. ఒక విమానానికి పైలట్లు ఉంటారు. పైలట్ 2 విమానాలను అనుసంధానం చేసుకుంటూ తీసుకెళ్ళి ఒక 80 కిలోమీటర్స్ ఎత్తు వరకు దాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత, సో ఆ 80 కిలోమీటర్స్ హైట్లో ఆ మైక్రోగ్రావిటీని ఎక్స్పీరియన్స్ చేసుకొని అగైన్ దే యూస్ టు కమ్ బ్యాక్. ఒకే విమానంలో వెళ్ళి విమానంలో వచ్చాను దేంట్లో, వర్జిన్ గెలాక్టిక్లో. వెరాజ్ ఇన్ ద కేసు ఆఫ్ బ్లూ ఆరిజిన్ యొక్క మిషన్ అయినటువంటి న్యూ షెపర్డ్ ఏం చేస్తుందంటే, న్యూ షెపర్డ్ పైన ఒక క్యాప్సూల్ ఉంటుంది. ఆ క్యాప్సూల్ హిట్ చేస్తే ఆ క్యాప్సూల్ ఒక సర్టన్ హైట్ వరకు వెళ్ళి 100 కిలోమీటర్స్ హైట్కి వెళ్ళి మళ్ళీ సేఫ్గా పారాషూట్ సహాయంతో సేఫ్ ల్యాండింగ్. సో దీన్ని సేఫ్గా పంప్ చేయడానికి ఒక లాంచింగ్ వెహికల్ ఉండాలి కదా. ఒక 10-15 కిలోమీటర్స్ హైట్ వరకు తీసుకెళ్ళి లాంచ్ చేసినటువంటి లాంచింగ్ వెహికల్ అంటే వుడ్ సే న్యూ షెపర్డ్. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు ద ఎంటైర్ ఏరియా, విత్ రిఫరెన్స్ టు ద స్పేస్ టూరిజం. ఓకే, ఈ స్పేస్ టూరిజం నుంచి డెఫినెట్గా మీకు ఒక క్వశ్చన్ మాత్రం 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. All the very best. God bless you all.